Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ముందుగా ఎల్బీ శ్రీరామ్ గారిని అనుకున్నారు కదా, ఆయన్ను ఎందుకు వద్దనుకోవాల్సి వచ్చింది మీరు? ప్రొడ్యూసర్ వినగానే కథ బాగుంది, చేసేద్దాం, ఎవరిని పెడతారు, పెద్ద హీరోలు వద్దు సార్, నేను చేయించలేను, కట్ చేస్తే స్టేజ్ ఆర్టిస్టులను పెడదాం. ఆ స్టేజ్ ఆర్టిస్ట్ కొత్త ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు, రంగస్థలం పక్క, అందులో అసలు కథ పక్కగా రివటలా ఉండాలని రాశాడు రమణ. బాపు గారు అదే బొమ్మ. అప్పుడు నేను ఊహించుకున్నా. మృణాలిని అని రచయిత్రి, నటి కాదు, నేను చేయించుకుంటే నీకెందుకు, లో బడ్జెట్ అండి, లో బడ్జెట్లో చేద్దామని అనుకున్నాం. అడ్వాన్స్ కూడా ఇచ్చారు, ఎల్బీ గారికి అడ్వాన్స్ ఇచ్చారు, ఆడికి ఇచ్చారు, కాఫీస్ తీసాం. అసలు ఇంకా నెక్స్ట్ మంత్ అనగా నేను తమిళ సినిమా ఏదో చేస్తూ కాలడి అనే ప్రదేశానికి వెళ్ళా. కాలడి అంటే శంకరాచార్యులు వారు జన్మ పుట్టిన వెళ్తుంటే ఫోన్ అన్నమాట. సడన్గా ప్రొడ్యూసర్ ఫోన్ చేసి సార్ నాకెందుకో మాకు ఒక ఫ్రెండ్ అడ్వైజ్ చేశాడు, ఎలాగ ఎంత ఖర్చు పెడుతున్నారు కదా, పెద్దవాళ్ళని పెట్టి తీస్తే బాగుంటుంది కదా, అఖిలే నాగేశ్వరరావు అట్లా పెద్దవాళ్ళని పెడదాం సార్, నెక్స్ట్ మంత్ సార్, నెక్స్ట్ వీక్ షూటింగ్ అయితే నేను తెస్తాను, మీకెందుకు, నాకు డైజెస్ట్ కావట్లేదు సార్. ఎందుకంటే నాగేశ్వరరావు గారితో ఇంకా నేను ఏమి చేయించిన వేషం, నేను ఆయన చెయ్యిందే ఉంది ఈ వయసులో, నేను అంత ఫ్రీడమ్ ఫీల్ అవ్వలేనేమో, ఆయన్ని డైరెక్ట్ ఫస్ట్ సినిమా. లేదు మీరు ఆలోచించిన ఏ విషయం, ఎందుకంటే 15 నిమిషాలు నాకు ఏ విషయం చెప్తే దాన్ని బట్టి మనం డిసైడ్ చేద్దామా వద్దాన్ని. అక్కడ దాకా వచ్చేసాక ఇంకైనా ఫోన్ మూసేసి వెళ్ళి పూర్ణానదిలో స్నానం చేసి శంకరాచార్య దండం పెట్టుకుని ఉద్వేగం ఆనందం అనుభవించి ప్రశాంతంగా సినిమా నైకర్రే వచ్చేసి ఫోన్ మళ్ళీ నేను చేశాను. సార్ ఏం డిసైడ్ చేశారండి, మనం ఫ్రెండ్స్గా ఉంటే బెటర్ సార్, ఏకవాక్యం కథం. తర్వాత నాకు ఇచ్చిన డబ్బుని తీసుకెళ్ళి థ్యాంక్ యూ సార్, నేను ఇచ్చానని తెలిసి ఎల్బీ కూడా తీసుకెళ్ళి ఇచ్చేసాడు. కట్. ఇక తర్వాత అయినప్పుడు ఇక నాకు ఈ నెక్స్ట్ ఎవరు చేసినా ఇలాగే ఉంటుంది, ఇంకా కొంచెం కమర్షియల్గా కూడా వయబుల్ ఆర్టిస్ట్నే పెట్టుకుందామని ఎల్బీకి బాలుకి ఇచ్చాడు. ఫీల్ అయి ఉంటాడు నా నిజంగా. ఇప్పుడు నేను చేయలేదుగా, మళ్ళీ నేను చేసినప్పుడు అతను కన్సిడర్ చేయకపోవడానికి ఇది రీజన్. ఇంకా మళ్ళీ ఇట్లా అయిందనుకోండి, ఈసారి చాలా హర్ట్ అయిపోయి ఏమన్నా చేసుకోవచ్చు కూడా, అంత ప్రేమించాడు అతను. వచ్చాడు లొకేషన్కి రావడం, చెట్లు తోవడం, ఆడొక సినిమా ఒప్పుకుంటే తెలుసు కదా, వెళ్ళి ఇంకా అక్కడే ఉంటాడు, సంగీతం నేర్చుకుని వేదం ఇవన్నీ ఏమవుతుంది. అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ వేరు, ఇది ప్రొడ్యూసర్ వేరు. ఓకే ఓకే ఓకే. అండ్ మరి ఎల్బీ గారు ఇప్పటికీ సినిమా చూసారా? మిథునం నాకు తెలిసి చూడడు, వాడి నేచర్కి చూడడు, ఎందుకంటే అతను కొంచెం బయటికి సాఫ్ట్గా కనపడే, బయటగా పరశురాముడు వాడు, లోపల ఒక చిన్న పరశు ఉంటుంది అతనికి. నేను కొంచెం ఉంది, అలక ఉంది, అలుగుతాడు. నేను చూడలేని నేను అనుకుంటున్నా, గట్టిగా నమ్ముతున్నా, చూసినా రహస్యంగా అదే ఒక చిన్న బాధ ఉంటుంది ఎవరికైనా. నేను అనుకుంటున్నా, ఇప్పుడు నాకు దళపతిలో మణిరత్నం పిలిచాడు, నేను అసలు అప్పుడు ఎట్లా మణిరత్నం దళపతి సినిమాలో, రజనీకాంత్ సినిమాలో వేషం అంటే ఎట్లా, మా జనార్దన్ మాషి నాది అసిస్టెంట్, ఫోన్ నేను హైదరాబాద్లో ఉన్నా, సార్ కారు వచ్చింది సార్, ఫోన్ చేస్తున్నారు సార్, మణిరత్నం సార్ అంటే వస్తున్నానయ్యా 3 రోజులు, అలా మూడో రోజు కూడా ఫోన్ చేశారు సార్ అంటే డైరెక్ట్గా దిగి వెళ్ళిపోయారు మణిరత్నం గారు నాకు బాగా. అయితే సుహాసిని ఇల్లు ఏదైతే ఉండదో అందులో సెవెంత్ మూవీస్ ఆఫీస్ ఉండేది అప్పుడు. మణిరత్నం గారు అప్పుడే పెళ్ళి గొడవ అప్పుడప్పుడు వస్తుంటాడు, అప్పటికే పైగా నాయకుడు సెవెంత్ మూవీస్ కొన్నాం. సో అది మా ఇల్లు, మా ఆఫీస్, అట్లా పరిచయం. మిస్టర్ భరణి అని కథ మొత్తం చెప్పిండు నన్ను, కథ మొత్తం చెప్పి ఎవరికి ఫోటో 4 స్లాబ్స్ వేయడంగా కానీ చూశాడు అన్నమాట. భరణి అది కొంచెం ఏజ్ కావాలి, నువ్వు మరి కుర్రాళ్ళలో ఉన్నావు, సారీ చెప్పేసాడు మొహం మీద. చాలా సార్ నీతో ఉండడమే గొప్ప విషయం. అమరీష్ పూరి వేసాడు ఆ వేషం, అమరీష్ పూరి వేషానికి నేను ఎట్లా మనకు వస్తా, అట్లా అబ్బా అనిపిస్తుంది. బట్ దానికి ఆయనే కరెక్ట్, అట్లా అడ్జస్ట్ అయ్యా. అలాగా ఎల్బీ కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు. పైగా
నాకన్నా సెన్సిటివ్ కదా అతను, నేను కొంచెం అందువల్ల ఇంకా ఫీల్ అవుతున్నా కూడా, ఇప్పుడు చూసినప్పుడు ఫీల్ అవుతున్నా కూడా నేనేం చేయలేదు. ఓకే. అండ్ మీ పుస్తకం చదివాను కదా, అందరూ మీ గురించి రాసిన పాయింట్స్, దాంట్లో నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఎల్వి శ్రీరామ్. అదే నిజానికి తర్వాత రియలైజ్ అయిన విషయం ఏంటంటే, రియలైజ్ ఎప్పుడైనా ఒకతను నాకు అంటే ఒకతను అన్న మాట నాకు బాగా నచ్చింది, అప్పుడు హర్ట్ అయినా కూడా. దాని పేరు ఏంటి, సావనీరు వేసాం 25 ఏళ్ల జర్నీలో నా గురించి మీ అభిప్రాయం అంటే, నన్ను పొగడమని అడగడమే కదండి సావనీరు అంటే. ప్రింట్ అయిపోయింది అప్పటికి. అమ్మ కరెక్టే కదా, ఎవడు అందులో వీడు ఎదవే కానీ అని అండు కదా అందరూ. అబ్బా నిజంగా ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు, ఎంత ఈ అన్నీ ఎక్కువ శాతం మనసు చంపుకు రాసినవి, ఏడుతాడని రాసినవి ఉంటాయి కదా. ఎందుకు చేశాను ఆ పిచ్చి పని, తప్పు కదా. అట్లా మంచి అది ఫస్ట్ చూక్కుమన్నా కూడా ఎంత మంచి మాట్లాడినాడు అతను. అరే సావనీరు రాయడం అంటే నా గురించి అభినందన రాయండి అంటే పొగడమనే కదా. అలా 250 పొగడతారు, అందులో విడిదోటి. ఓకే. యాంగ్ అయితే ఇప్పుడు ఆడు తిట్టాలి, కొడుకు నాకు ఇస్తానని ఇవ్వలేదు అని తిట్టాలి కదా. ఆడేమో రాసి ఉంటాడు, ఆడు నాటకాల్లో పోటీ అయినా మంచి బాగా మంచి ఏదో రాసి ఉంటాడు, అంతే పాజిటివ్గానే రాస్తాడు కదా. దేర్ ఇస్ నో అదర్ వే. రజనీకాంత్ లాంటి ఎప్పుడు చూడని వాళ్ళు ఈజ్ వెరీ గుడ్ యాక్టర్, ఫంటాస్టిక్ అని పంపాడు అంటే ఏంటి, అబద్ధాలు. ఒక సావనీర్ ఈజ్ అబద్ధాల సంకలనం అని ఫైనల్గా తెలిసింది నాకు. సరే, ఆయన మాట్లాడిన ఎల్బీ గారు మాట్లాడిన మాటలు ఆయన గొంతుతో మనం ఇప్పుడు ఇందాం. చెప్పేడా పాపం ఎవరెస్ట్ అన్నయ్య, నువ్వు నాటకాలు రాసావు, నేను రాశాను. నువ్వు బోల్డ్ ప్రైజులు కొట్టావు, నేను కొట్టాను. నువ్వు సినిమా రైటర్ అయ్యావు, నేను అయ్యాను. ధర్మిల యాక్టర్గా మారావు, నేను మారాను. నువ్వు ఇంకా చాలా చేసావు, నేను చేయలేదు. జ్ఞానంలో నువ్వెంతో పెద్ద, నేను కావిడి బద్ద. నీ అడుగుల్లో నేను అడుగులు వేసుకుంటూ వస్తుంటే నువ్వు గజాలు, ఫర్లాంగులు, మైలురాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. అందుకే ఎప్పటికీ నువ్వు నాకు పెద్ద గీత. భగవద్గీత కాదు, నా గీత పక్కన చాలా పెద్ద గీత. ఆ పెద్ద గీత ఇంకా ఇంకా పెద్దది అవుతూ ఉంటేనే ఈ చిన్న గీత కొంచెం కొంచెమైనా పెద్దది అవుతూ ఉంటుంది. నీకు తెలుసు, నీలోన శివుడు కలడు, నాలోన భరణి కలడు. నాకొక్కటే జాలి, ఇంకెదగలేదు పాపం. ఎవరెస్ట్. నీ ఎదుగుదలకి పాపం నో రెస్ట్. అయినా సరే ఇంకా ఇంకా పెంచే నీ విశ్వరూపాన్ని. నన్నయ్య మావాడు, అన్నయ్య నావాడు అని మురిసిపోతా. ఉత్సవం నేది, ఉత్సాహం నాది. నీ తమ్ముడు ఎల్బీ, లంక, భరణి. ఎల్బీ అసలు ఎల్బీ లాంటి వాడు ఇండస్ట్రీలో ఉండదగ్గవాడు కాదు యాక్చువల్గా. బట్ అతను ఇండస్ట్రీ అంత అవగాహన చేసుకుని నిజంగా పెద్ద పెద్ద సినిమాలు, చిరంజీవి, నేను కూడా ఇలా అంత పెద్ద హీరోలకి అంత రాసి, అంటే ఇంకా ఎక్కడో ఉండాల్సిన వాడు. చాలా వాడి లౌక్యం లేదు పాపం వాడికి. అంటే నాకేదో పెద్ద పుడింగి ఉందని కాదు, నాకు లేదని వాడికి లేదని నేను అనుకున్నా, నాకు లేదని వాడు అనుకుంటాడు, ఇద్దరికి లేదని జనం అనుకుంటారు, ఇద్దరు దొంగ కొడుకులు అనుకుంటారు అనుకోనివ్వండి. నమస్కారం. ఓకే, రైట్. ఇంకోటి, మీకు మిథునం కంటే ముందు తీసిన సిరా సినిమా గురించి మాట్లాడితే, ఓకే మీ పరంగా మంచి పేరు వచ్చింది, ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోయింది. కానీ ఆ సినిమా మాకు అసలు ఏమాత్రం ఒక్క ముక్క కూడా అర్థం కాలేదన్న వాళ్ళు కూడా అంతే శాతం ఉన్నారు. దాని మీద వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అక్కడ మేఘం ఉంది చూసారా, మేఘం మనకేమైనా అర్థమవుతుందా? ఒక ఫార్మేషన్ ఉంటుంది, కానీ 10 మంది దానికి 10 మంది ఇప్పుడు నేను ఏదైనా ఊహించుకున్నాను అనుకోండి, ఒక కప్ అనగానే కాసేపటికి అది కప్ ఫార్మ్ అయ్యింది, కప్లా అనిపిస్తుంది. యద్భావం తద్భవతి. ఇది యాక్చువల్గా కాన్సెప్ట్. ఇది మన కాన్సెప్ట్ కాదు. మనకన్నీ ఇప్పుడు ఫిలాసఫీలో మన భగవద్గీత ఏమైనా సరే కొన్ని అర్థం కావు, విడమర్చి చెప్పి బయటికి ఓలాగా అనిపిస్తే లోపల ఇంకో అంతరార్థం వేరే ఉంటుంది, జనరల్ అర్థం కాదు. అలాంటి కాన్సెప్టు యూరోపియన్స్కి ఉన్నది. నేను పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు వెస్టర్న్ థియేటర్ చదివా, వెస్టర్న్ నాటకం చదివా. వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం, వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ఊహించాలి.
టక్కుమని ఇల్లు లేదు, టక్కుమని ఎదురుగుండా ఉన్న వాళ్ళు లేరు, చచ్చిపోయారు. ఒక విధమైన నిర్వేదానికి లోనైపోయింది మొత్తం ప్రపంచం. వాళ్ళు ఏంటిరా ఏ పుట్టుగా బద్దం పెట్టు. ఇప్పుడు జీవితంలో సడన్గా మల్టీ మిలియనర్ రోడ్ మీకు వచ్చేస్తే వాడు ఏం ఫీల్ అవుతారు? అట్లాగా అంత అబద్ధం రా, మిత్ అన్నీ ఒక్క నా కొడుకు పలకరించట్లు అన్నీ అబద్ధాలు, దొంగ నా కొడుకు, చీటర్స్, ఇట్లాగే ప్రపంచం మిత్ అని ఒక ఇజం పుట్టింది. సర్రియలిజం, హిపోక్రసీ లేదు, డైరెక్ట్గా చెప్దాం. ఇది ఫస్ట్ పోయిటరీలో వచ్చింది, తర్వాత పెయింటింగ్లో వచ్చింది, తర్వాత డ్రామాస్లో వచ్చింది. సర్రియలిస్టిక్, దానికి మంచి చక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇవాళ మనం ఎలా బతుకుతున్నామో చెప్తా, దాన్ని బట్టి మీకు అర్థం. అసలు ఏముండాలి, ఇప్పుడు ఏముంది. ఉదాహరణకి ఒక అత్త కోడలు ఉన్నారు. కోడలు కాపరానికి వచ్చినప్పటి నుంచి రాస్తుంది, నరకం పెడుతుంది, ఏడ్చేస్తుంది రాత్రి. కోడలు ఎప్పుడు పోతే బాగుండనే స్థితికి తీసుకొచ్చింది. రోజు నరకమే, కంప్లైంట్లు, అది లేదా ఆత్మహత్య చేసుకోవాలి, అది చచ్చిపోవాలనుకున్నది. సరిగ్గానే టక్కున అత్తగారు చచ్చిపోయింది. అత్తగారు చచ్చిపోయిందని తెలియగానే కోడలు ఏం చేయాలి? న్యాయం అయితే చిన్న భరతనాట్యం చేయాలిగా. ఇక ఏం చేస్తుంది? ఒకప్పుడు ఏదన్నా మాట అన్నా కూడా అత్తగారు నిజంగా కడుపులో అంగులో పెట్టి చూసుకుంది అంత అదనమాట. ఆ నిజాన్ని నేను సినిమా తీశా. ఓకే, అంతర్గతంగా మనిషిలో ఉండే వేదన, ఈ టెర్రరిజం మీద ఉండే వేదనని సింబల్గా ఒక్కొక్కడికి ఒక సూర్యుడు సమస్త జీవులకుతా ఒక్కొక్కడై తోచు భంగిన్న నడిపోతారు. సూర్యుడు ఒకడే, కానీ నీకో సూర్యుడు నాకో సూర్యుడు కంటే అట్లాగే దానిలో నానార్థ అర్థం లేక కాదు, అర్థం ఉన్నది, అర్థం కాక. ఆ కాన్సెప్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉంది. అందుకనే నాకు దాన్ని ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 2008లో నాకు ఆవిడ ఎవరు అవార్డు తీసుకున్నప్పుడు అవార్డు ఇచ్చిన జర్మన్ డైరెక్టర్ నాతో పర్సనల్గా ఇట్స్ ఫ్యాంటాస్టిక్, వాట్ విజువల్ అన్నాడు. వాడికి అర్థమైంది. అట్లా ఆ కాన్సెప్ట్ మనకు అర్థం కాదు కాబట్టి సర్రియలిజము, డాడాయిజము, ఇమేజిజము, ఈ అబ్సర్డిటీ అని ఇంకోటి ఉంది. అబ్సర్డ్ థియేటర్, అసంబద్ధత జీవితం. నిన్నటిదాకా నన్ను ప్రేమించిన ఒక అమ్మాయి రేపు ఇంకోటితో కారులో వెళ్ళిపోయింది అనుకో, దాన్ని ఏమంటాం? అసంబద్ధత. అరే ఎందుకు మానే తెలియదు, ఎందుకు ఎట్లా ఏమవుతాయి తెలియదు. ఒక అమ్మాయి అబ్బాయి మామ కారులో పెడుతున్నావు తంపా థర్డ్ మన ఎవడో గుద్దాడు, పిల్ల చచ్చిపోయింది. అసలు దీనికి అర్థం ఉంది ఏమన్నా? వై టేస్క్. అలాంటి అసంబద్ధతలో ఒక వేదన ఉంది, ఒక విషాదం ఉంది. అది ప్రపంచాన్ని బ్లాస్ట్ చేసేస్తుంది. దాని పట్ల ఒక కవి వేదనని అంత అసంబద్ధంగానే చూపించారు. ప్రతి వాళ్ళకి ఇంకోలా తోస్తుంటుంది. అది అది ఇట్ షుడ్ బి ఫెల్ట్. దాన్ని ఫీల్ అవ్వాలి తప్ప అది అర్థం చేసుకోలేదు. అంచేత ఈ అర్థం చేసుకోలేని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అందుకని అది నేనేమిటంటే ఐ మేడ్ ఇట్ ఫర్ ఓన్లీ ఇంటలెక్చువల్స్. నేను అది మామూలు వాళ్ళ కోసం తీయలేదని చెప్పేసి స్పష్టంగా వాళ్ళకే వేసా, ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో వేసా. ఇలాంటి సినిమాలు ఇది కొత్త ఏం కాదు, వేరే వేరే దేశాల్లో చాలా ఉన్నాయి. మన దేశానికి సంబంధించినప్పుడు నాకు తెలిసి ఒకటే ఉంది ఇంతవరకు, నో స్మోకింగ్ అనే సినిమా ఉంది. అది కొంచెం ఇలా తీశాడు. లాస్ట్ నో స్మోకింగ్ ఆడేం చెప్తా అంటే లాస్ట్కి స్మోక్ చైర్ ఇలా సిగరెట్ ప్యాకెట్ ఇలా తీస్తాడు, వీడికి ఈ వేళ్ళు ఉండవు. అమ్మని అమ్మ ఇదేంటిది, ఈజ్ ఇట్ అట్లాగా ఒక స్ట్రాంగ్ విజువల్స్తో చెప్పిన నాకు చాలా అంటే నా జీవితంలో ది బెస్ట్ వర్క్ ఐ డిడ్ సో ఫార్. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కళ్ళద్దాలు పెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.